హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మన అమరావతి క్యాపిటల్ ఛానల్ ద్వారా మన అమరావతి రిలీజియన్, మన అమరావతి రాజధానిలో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించే మన అమరావతి క్యాపిటల్ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మధ్యలో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ డెక్స్ అన్నమాట. ఆ డెక్స్ కి సంబంధించి పనులు అయితే ఇప్పుడు మొదలు పెట్టారండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనకి అమృత యూనివర్సిటీ ముందే ఉండిద్ది అనమాట. చూడొచ్చు, అది మొత్తం పవర్ సప్లైయింగ్ డక్ అండి. చూడొచ్చు, ఇప్పుడు వైపు అయితే మొన్నటిదాకా ఈ వర్క్స్ అనేవి జరగలేదన్నమాట. ఇప్పుడైతే అమృత యూనివర్సిటీ ముందు వైపు ఈ పనులు కూడా మొదలు పెట్టారనమాట. అలాగే ఒకసారి అమృత యూనివర్సిటీ చూడొచ్చు మీరు. దానికి క్యాంపస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదండి. ముందు వైపు మొత్తం చూడొచ్చు. ఆల్రెడీ ఒకసారి ఒక బ్రదర్ అడిగారు అనమాట, ఒకసారి అమృత యూనివర్సిటీ కూడా చూపించండి విద్యాపీఠం అని. చూడొచ్చు మీరు, అది మొత్తం క్యాంపస్ ఎలా ఉంది అనేది చాలా బాగుందండి. ఇక్కడ లోగోతో అమృత అనే లోగో అయితే చాలా బాగుందన్నమాట మొత్తం చూడటానికి. అలాగే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఆల్రెడీ గతంలోనే జరిగి ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనకి రైట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు, ఇవన్నీ నిలిచిపోయిన వర్క్స్ అండి. ఇప్పుడైతే చాలా వేగంగా అయితే చేస్తున్నారు అనమాట. మీకే చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ ఇంత ముందే వేసినాయి అనమాట. చూడొచ్చు, వాటిని కూడా మధ్య మధ్యలో ఉన్న గ్యాప్స్ అయితే ఇప్పుడు క్లియర్ చేసేసి మొత్తం లైనప్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ వర్క్, ఈ డ్రైనేజీ డక్స్ ని ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వాటన్నిటిని ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ రోడ్లో ఏంటంటే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి వర్క్స్. ఆల్రెడీ నేను మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది అనమాట 10 రోజుల కిందట. ఆ 10 రోజుల తర్వాత ఇప్పుడు ఎంత మారిపోయిందో మీరే చూడొచ్చు. ముందు వైపు మనకి కన్స్ట్రక్షన్ జరుగుతున్న డ్రైనేజీ వర్క్ మొత్తం పూర్తయితే అయిపోయింది అనమాట. అది నేను అక్కడి వైపుకి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇక్కడ ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. కొంచెం స్లాబ్ పోస్తున్నారు అనమాట డ్రైనేజీ పైన. అలాగే వెనక పక్క అమృత యూనివర్సిటీ క్యాంపస్ అన్నమాట అది. అలాగే ముందు వైపు మనకి రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ జరుగుతున్నాయండి, అవి కూడా చూద్దాం. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఇది వచ్చేసి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి పనులు. ఇది మొత్తం 6.85 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది అనమాట ఈ రోడ్డు మొత్తం పొడవు. ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించి డ్రైనేజీస్ కోసం సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ముందు వైపు మొత్తం. అక్కడ ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారండి. కొత్త కొత్త బ్యాచింగ్ ప్లాంట్లు కూడా పెడుతున్నారు అనమాట ఇదే రోడ్ లో. బ్యాచింగ్ ప్లాంట్లు అలాగే మొత్తం అయితే చాలా కొత్త మిషనరీ అన్ని తీసుకొచ్చి బ్యాచింగ్ ప్లాంట్లు ఇవన్నీ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఈ రోడ్ లో పక్కన. అలాగే మీరు పక్కన చూడొచ్చు, ఇదంతా వర్కర్స్ గృహాలండి ఇవి. అలాగే నేను ఓన్లీ ఏంటంటే కొంచెం ఈ రోడ్ వర్క్స్ చూపిస్తున్నా అనమాట. ఇప్పుడు రోడ్డు వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేసి చూపిస్తున్నా అండి. ఈ రోడ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను త్వరలోనే ఐకానిక్ టవర్స్, ఈ హైకోర్టు ఇవన్నీ చూద్దాం మనం. అవి కూడా త్వరలోనే అప్డేట్ అనేది ఇస్తా అనమాట. ఇంకేం అప్డేట్ ఇవ్వాలి ఏంటి అనేది మీరు ఒక కామెంట్ అయితే చేయండి. ముందు వైపు కొత్త బ్యాచింగ్ ప్లాంట్ అయితే నిర్మించారనమాట. ఇలాగా లారీలు అనేవి కొంచెం రోడ్డు, మనం బైక్ మీద కదండి తిరిగేది, లారీలు వచ్చినప్పుడు కొంచెం ఈ దుమ్ము ఇదంతా మొహం మీద పడుతుంది మొత్తం. నాకు దానిలో కూడా డస్ట్ అలర్జీ ఉందన్నమాట, దానివల్ల కొంచెం ఇబ్బంది.
ఎందుకంటే ఈ కొంచెం మనం మనకనేది ఒక జాబ్ లేదండి. ఈ యూట్యూబ్ ద్వారానే ఎంతో కొంత ఏదో ఒకటి ఈ క్యాపిటల్ వర్క్స్ జరుగుతున్నవి అందరికీ చూపిద్దాం. దాంతో పాటు మనకు కూడా కొంచెం రెవెన్యూ జనరేట్ అయిద్దిగా అన్న ఒక చిన్న ఉద్దేశం అండి నాది. అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఈ రిస్క్ అయినా కానీ ఈ లారీలు ఇవి తిరుగుతున్నా కానీ ఇంకా మనం ఈ వర్క్స్తో పాటు మనకు కూడా కొంచెం చిన్నగా రెవెన్యూ కూడా జనరేట్ అయింది కదా అన్న ఉద్దేశంతోనే నేను అమరావతిలో జరిగే పనులన్నింటినీ కవర్ చేయడంతో పాటు నాకు కూడా తెలుసుకొని నేను మీకు చెప్పగలుగుతున్నాను ఎక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. అదొక చిన్న హ్యాపీనెస్ అండి నాకు. మన రాజధాని పనులు కొంచెం నేనైతే బాగానే చూపిస్తున్నాను అనేది నేను అనుకుంటున్నా. మీరే కామెంట్ చేయాలండి నేను ఎలా చూపిస్తున్నాను ఏంటి అనేది. నా వరకు అయితే నేను బాగానే క్యాప్చర్ చేస్తున్నాను అనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి మీ అభిప్రాయం ఏంటో చెప్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టుండిద్ది అనమాట. మనకేంటంటే జాబ్స్ దొరక్క ఇంకా దీనిలోనే ఇంకా ఇదే ఒక జాబ్ దొరకని రోజులు ఇంక ఇదే చేసుకుందాం అన్నట్టుగా అయితే వీడియోస్ అనేవి తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చండి మనం డ్రైనేజ్ డక్స్ ఇంతకుముందు నిర్మించేసి నిర్మాణంలో ఉన్నప్పుడు చూసాం అనమాట. మనం మళ్ళీ 10 days తర్వాత ఈ వీడియో అనేది నేను తీస్తున్నా. అయితే చూడొచ్చు మొత్తం చివరి దాకా నిర్మాణం అనేది పూర్తయిపోయింది. అలాగే రోడ్డుకి సంబంధించి కూడా ఇవి రోడ్స్ కూడా ఒక 5 రకాల గ్రీడ్స్ని అయితే వాడతారనమాట. నేను అవి చూపిస్తాను మీకు అవుతున్నప్పుడు. ఇదిగోండి ఇది వచ్చేసి థర్డ్ లేయర్ అనమాట. దీని కింద ఆల్రెడీ 2 layers అనేవి ఉంటాయి అనమాట. ఇది థర్డ్ లేయర్ అండి. ఇంకా 4th లేయర్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మళ్ళీ మనకి తారు వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సైడ్ అండి. ఇక్కడ రోడ్డు వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఇంకా మనకి ఫస్ట్ లేయర్ కి సంబంధించి పనులు జరుగుతుంటే ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ లేయర్ కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకా ముందు వైపు ఇంకా స్పీడ్ గానే జరుగుతున్నాయి. అది చూడొచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అలాగే ఇక్కడ మనకి పక్కన ఈ లేఅవుట్స్ కి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఈ వీడియోలో. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకైతే నా ఛానల్ ద్వారా తీసుకొస్తున్నా అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు నేను ఇంకా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే చేస్తా. చూస్తున్నారు కదండి మొత్తం. ఇదిగోండి వచ్చేసి సైడ్ డ్రైనేజీ డక్స్ నిర్మిస్తున్నారు అనమాట. ఈ E12 రోడ్లో నుంచి ఇది కొంచెం ఎన్ సిరీస్ రోడ్ లాగా అంటే ఈ లేఅవుట్స్ కి సంబంధించి రోడ్స్ మొత్తం ఇక్కడ మనకి క్లియర్ చేస్తున్నారు అనమాట. అంటే నేను అనుకుంటున్నా అండి ఇంకా ఇన్ఫర్మేటివ్ గా తెలుసుకొని చెప్తా అనమాట. అవి ఆ రోడ్స్ కి సంబంధించి క్లియర్ గా. ఎందుకంటే ఒకసారి కాదండి దాదాపు ఈ లేఅవుట్ రోడ్స్ దగ్గర ఎలాగైతే వర్క్స్ జరుగుతాయో అలాగే మొత్తం జరుగుతున్నాయి అనమాట. లేఅవుట్స్ కి సంబంధించిందే మొత్తం. ఇంకా లేఅవుట్స్ కి సంబంధించి కూడా ఒక వీడియో అనేది నేను చేస్తాను. లేఅవుట్స్ కి సంబంధించి పనులు ఎంత స్పీడ్గా చాలా స్పీడ్గా మొదలు పెట్టారు అది కూడా నేను త్వరలోనే మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇది థర్డ్ లేయర్ అనమాట. ఆల్రెడీ ముందు మట్టి లేయర్ మీకు కనిపిస్తుంది. దానిపైన ఈ ఏదైతే కంకర లావుగా ఉండిద్దో ఆ లేయర్ వచ్చింది. దానిపైన మళ్ళాగా ఈ సిమెంట్ చిప్స్ సంబంధించిన లేయర్ ఒకటి వచ్చింది అనమాట. ఇది మొత్తం 5 layers అండి. చూస్తున్నారు కదండి. ఇలాగే రోడ్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది. మీరైతే మన ఛానల్కి సపోర్ట్ చేయాలండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసినట్టు నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అండి.